అప్పుడేమో నీళ్లు లేవని సిడబ్ల్యూసీ చెప్పింది. రెండవ పాయింట్ ఏంది, మహారాష్ట్ర మేము 152 మీటర్లకు కట్టే సమస్య ఒప్పుకోము, 148కు ఇవ్వమంటుంది. 152 కడితేనే మనం ఆ 102 టీఎంసీలు తీసుకోగలుగుతాం. 148కు తగ్గిస్తే మనం తీసుకోగలిగేది కేవలం 44 మాత్రమే తీసుకోగలుగుతాం. సో అప్పుడు ఏం చేయాలి మరి? ఒకటి, నీళ్లు లేవు, పోనీ ఉన్న నీళ్ళనే తీసుకుందామంటే వాడు 152 ఒప్పుకుంటలేడు, 148 కట్టమంటుండు. 148లో కడితే డైవర్టబుల్ వాటర్ ఈజ్ ఓన్లీ 44 టీఎంసీ. అప్పుడు ఏం చేయాలి బాధ్యత కలిగిన ప్రభుత్వం? అందులో ఇంకో ప్రాబ్లం వచ్చింది. మనం స్టడీ చేస్తుంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు తమ్మిడిహట్టి దగ్గర చాప్రాల్ వైల్డ్ లైఫ్ ఉంది. అక్కడ ఆ వైల్డ్ లైఫ్ పర్మిషన్ రావాలంటే మన దేశంలో పరిస్థితి ఏంటంటే సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా పర్మిషన్ ఇవ్వాలి, మినిమం 10 ఏళ్ళు పడుతుంది. అక్కడ మనం ఒక ప్రాజెక్ట్ కట్టాలంటే వైల్డ్ లైఫ్ క్లియరెన్స్ తేవాలంటే మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ నుంచి సుప్రీంకోర్టుకు పోయి తేవాలంటే 10 ఏళ్లలోపు భారతదేశంలో వైల్డ్ లైఫ్ క్లియరెన్స్ ఎక్కడ కాలేదు. ఒకటి, నీళ్లు లేవు. 2, 148కి మించి ఒప్పుకోమంటున్నారు. 3, వైల్డ్ లైఫ్లో ఇరికింది. ఈ 3 కారణాలు ఉన్నప్పుడు ఏం చేయాలి? నీళ్ళే లేవు, నీళ్లు లేని చోట ప్రాజెక్ట్ కట్టాలన్నా? కాంగ్రెస్ పార్టీ తప్పు చేసింది. నీళ్లు లేని చోట, వైల్డ్ లైఫ్ సమస్యలో ఉన్న చోట, అంతర్రాష్ట్ర ఇబ్బందులు ఉన్న చోట ప్రాణహిత చేవలను ఇరికిచ్చి తెలంగాణకు అన్యాయం చేసింది నాటి కాంగ్రెస్ ప్రభుత్వం. మరి పోరాటం చేసి చావు నోట్లో తలబెట్టి నీళ్ల కోసం తెలంగాణ తెచ్చిన కేసీఆర్ గారు బాధ్యత కలిగిన ముఖ్యమంత్రిగా, పోరాట యోధుడిగా ఏం చేయాలి కేసీఆర్ గారు? నీళ్లు ఉన్న చోటకు ప్రాజెక్టు మార్చాలనా వద్దా? కాంగ్రెస్ చేసిన తప్పిదానాన్ని సరిచేయడం కోసం భవిష్యత్ తెలంగాణ అవసరాలను దృష్టిలో పెట్టుకొని మనము ప్రాజెక్ట్ సైట్ మార్చాల్సిన తప్పనిసరి పరిస్థితి ఏర్పడ్డది.